ఒక దుర్మార్గుడి చేతల్లో టెక్నాలజీ గాని ఉంటే ఆపరేట్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ బ్లాటెంట్ గా వచ్చి గేట్ పెట్టి సినిమా సెట్టింగ్ పెట్టి ఆయన లేచిపోతానే గేట్ తీసుకెళ్లిపోయారంటే ఒత్తి బటన్ నొక్కేసి కింద నేను చూసిన సీల్ మట్టి ఉంటుంది, అది కూడా కొట్టుకోవాలా, అది కూడా కరగల. మీరు పోయి చూడండి, అది కూడా కరగకుండా నీళ్లు వదిలిపెట్టారు. అంటే ఎంత గొప్పవాళ్ళు, ఎంత విద్య నాకు అర్థం కాదు. ట్యాంకర్లో నీళ్లు పెట్టారు. అదే మరిగా మీరు చెప్పినట్టు ఒక ప్రాబ్లం ఉంది. ఆ టెక్నాలజీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే అందరు ఆస్తులు మార్చేస్తారు. ఇష్టం ఉంటే పేర్లే మార్చేస్తారు. లేకుంటే 21A కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే వాళ్ళు భయపడిపోయి ఇచ్చేస్తారు. డీకేటీ పట్టాలు కొట్టేస్తున్నారు, ఒరిజినల్ పట్టాలు కొట్టేస్తున్నారు, దేవస్థానం భూములు కొట్టేస్తున్నారు. కొన్ని వందల మంది, వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు బలైపోతున్నారు. ఈ రోజు నేను చూశారు సుబ్బారావు ఒంటిమిట్టలో, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంటిమిట్టని రామాలయం బాగా డెవలప్ చేశాం. ఆ కాటేజెస్ అన్ని కట్టాం, టీటీడీ అడాప్ట్ చేసుకున్నాం. దాంతో ఏమైందంటే వాల్యూ పెరిగింది, ఒక గ్రోత్ సెంటర్ గా తయారైంది. అక్కడ ఆ భూమి కొట్టేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మొత్తం కొట్టేస్తే ఏం చేయాలనో దిక్కు తెలియకుండా అందరి దగ్గర తిరిగిన తర్వాత అతను రైలు కింద పడిపోయి చనిపోయాడు. ఇంట్లో భార్య, కూతురు విషం తాగి చనిపోయారు.